గతంలో చంద్రబాబు 9 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి పోలవరానికి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ప్రతిపక్ష నేత జగన్ ఎద్దేవా చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాకమునిపే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం పోలవరానికి నిధులు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడుతుండగానే జగన్ మైక్ కట్ అయింది. చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ ఇవాళ వింటే పోలవరం ప్రాజెక్ట్ అన్నది చంద్రబాబు నాయుడు గారి స్వప్నం అన్నట్టుగా. అధ్యక్ష, ఇంతకు ముందు కూడా 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టుకు రూపాయి అంటే రూపాయి కూడా ఖర్చు పెట్టలే. 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే పెద్ద మనిషి అప్పుడు. ఇవాళ ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు టోటల్గా ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పి లెక్కలు చెప్పారు. ఆ లెక్కలకు చెప్పిన 8,800 కోట్ల రూపాయల్లో 5,555 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునిపే దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు. ఆ రోజు పోలవరం ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్టు స్టేటస్ లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మధుకాన్ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన నామా నాగేశ్వరరావు గారు, వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ అధ్యక్ష, అదే మధుకాన్ నాగేశ్వరరావు గారు పోలవరం హెడ్ వర్క్స్ లో కేవలం 110 కోట్ల రూపాయలు మాత్రమే వర్కులు చేశారని చెప్పి అదే మధుకాన్ నాగేశ్వరరావు గారు ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అధ్యక్ష 28/9/2009లో బ్యాకౌట్ అయ్యారు. అధ్యక్ష, ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నీతి ఆయోగ్ చెప్పింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈయనకి ఇచ్చేసింది అని అంటున్నారు. నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారిని. అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన ప్రెస్ నోట్ లో చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ అగ్రీడ్ టు ద స్టేట్స్ రిక్వెస్ట్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్. స్టేట్ రిక్వెస్ట్ చేస్తే అరుణ్ జైట్లీ గారు ఇచ్చినారు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ యాక్సెప్టెడ్ అని చెప్పి అరుణ్ జైట్లీ గారు చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం అనే ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ధ్యాసనే ఉంటే అధ్యక్ష, ఇదే పోలవరం ప్రాజెక్టులో బ్లాక్ లిస్ట్ అయిన ట్రాన్స్ట్రాయ్ అనే కంపెనీ బ్లాక్ లిస్ట్ అయింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ ట్రాన్స్ట్రాయ్ అనే కంపెనీని తీసేయకుండా ఆ కంపెనీని తీసేసి కొత్త కంపెనీ కొత్త కాంట్రాక్టులు పిలిస్తే, కొత్త టెండర్లు పిలిస్తే ఆ రోజుకి ఈ రోజుకి సిమెంట్ ధర తగ్గింది, స్టీల్ దగ్గర తగ్గింది, డీజిల్ ధర తగ్గింది, పెట్రోల్ ధర తగ్గింది.